బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా గత 11 నెలల నుండి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుందని ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్, కన్వీనర్ రామారావు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, నాయకులు జేఎస్ అన్వర్ బాషా డిమాండ్ చేశారు. పెన్షన్ రివిజన్ కోసం పోరాడుతుంటే పట్టించుకోకపోగా వాలిడేషన్ యాక్ట్ తెచ్చి 4 రోజుల వ్యవధిలోనే అమలుకు ఆదేశాలు ఇవ్వటం దారుణమన్నారు. పెన్షనర్ల సమస్యపై కోర్టును ఆశ్రయించామని, తమకు న్యాయం జరగని పక్షంలో సుప్రీంకోర్టుకు సైతం వెళ్లటం జరిగిందని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ ఆధ్వర్యంలో నగరంలోని రామ్మోహన్ గ్రంథాలయం, అటల్ బిహార్ వాజ్పేయి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి ఐక్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు డి గోపాలకృష్ణన్, ప్రధాన కార్యదర్శి వి వరప్రసాద్, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, ఏఐటియూసీ నాయకులు పాల్గొని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 3 దశాబ్దాలకు పైగా బీఎస్ఎన్ఎల్ ద్వారా సేవలందించిన ఉద్యోగులు పదవీ విరమణ చేశాక వారి సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 2017 నుంచి పెన్షన్ రివిజన్ కోసం పోరాటం చేస్తుంటే కేంద్రంలోని ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్రం తెచ్చిన వాలిడేషన్ యాక్ట్ పెన్షనర్లకు శరఘాతుకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాలిడేషన్ యాక్ట్ను అమలు చేయాలని 4 రోజుల వ్యవధిలోనే కేంద్రం ఆదేశాలు ఇవ్వటం గమనార్హమన్నారు. పెన్షన్ నిర్ణయించే హక్కు, పొందే హక్కు గురించి స్పష్టత లేకుండా నిర్వీర్యం చేసే విధంగా అనేక క్లాసులు ఉన్నాయన్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తూ కోర్టును ఆశ్రయించామని చెప్పారు. తీర్పు తమకు అనుకూలంగా రావడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందన్నారు. హైకోర్టులో సైతం తామే విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పెన్షనర్ల సమస్యపై విస్తృతంగా చర్చించి రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి 14 పెన్షనర్స్ సంఘం నాయకులు హాజరయ్యారు. ఈరోజు మేము ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ సిహెచ్క్యూ న్యూఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు మేరకు స్టేట్ లెవెల్ కన్వెన్షన్ ఈరోజు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలంలో అంటే పోయిన మార్చి 25/3/2025లో పార్లమెంట్లో ఒక క్లాజ్ తీసుకొచ్చింది గవర్నమెంటు. పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అని 2 విధాలుగా విడగొట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే పెన్షన్ కనుక వేజ్ కనుక రివైజ్ అయితే కొత్త పెన్షనర్లు మాత్రమే పెన్షన్ రివైజ్ అయ్యేటట్టు, పాత పెన్షనర్లకి అది వర్తించని విధంగా ఆ క్లాజు మాకు అడ్డపడతా ఉంది. ఆ క్లాజుని రిమూవ్ చేయమని, ఆ క్లాజుని ఎత్తేయమని ఈరోజు మేము ఇక్కడ స్టేట్ లెవెల్ మీటింగులు పెట్టుకుంటా ఉన్నాం. ఇంతకు ముందు కూడా ఒక ధర్నా కార్యక్రమం చేశాం. అలాగే స్ట్రీట్ మీటింగులు అట్లా పెట్టుకొని ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 8వ వేతన సంఘాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నియమించింది. ఈ 8వ వేతన సంఘం నియమించిన దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అని వాటిల్లో పెన్షన్ కూడా రివిజన్ చేస్తాము అనేది ఎక్కడా చెప్పలేదు. పెన్షన్ రివిజన్ చేస్తాము అనేది చేర్చమని ఒకటి, ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరైతే రిటైర్ అయ్యారో వారి పెన్షన్ కూడా రివిజన్ చేస్తామనే క్లాజ్ని మీరు దీంట్లో చేర్చమని మేము గవర్నమెంట్ని టీఓఆర్లో చేర్చమని గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాం. అలాగే ఈ యొక్క 8th సిపిసి యొక్క ఫలితాలు 1/1/2026 నుంచి ఎరియర్స్తో సహా ఇవ్వాలని మేము ఈ రోజున గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము ఈ పోరాటాలు పోయిన సంవత్సరం చేశాం, ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గవర్నమెంటు ఈ వ్యాలిడేషన్ యాక్ట్ని వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం సాగుద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దీనికోసం మేము సుప్రీంకోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. అటు ఒక పక్క న్యాయపరంగా పోరాటం చేస్తున్నాం, అలాగే పెన్షనర్ని అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మేము స్ట్రీట్ ఫైట్లాగా ఈ యొక్క మీటింగులు చెప్పి గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఆ యొక్క వ్యాలిడేషన్ క్లాజ్ని రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున ఇక్కడ విజయవాడలో 14 సంఘాలు కలిపి 14 పెన్షనర్ సంఘాలు అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఎల్ఐసి, బ్యాంక్స్, రైల్వేసు అన్నీ కలిపి 14 సంఘాలు ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకున్నాయి. అలాగే ఆల్ ఇండియా లెవెల్లో 47 సంఘాలు కలిసి ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీడియా ముఖంగా మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే, మాది న్యాయమైన డిమాండ్.
ఈ న్యాయమైన డిమాండ్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగే విధంగా మీరు న్యాయం చేయాలని మీకు చెప్తున్నాం. ఎందుకంటే 1982లో నకారా గారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఈ యొక్క వ్యాలిడేషన్ క్లాజ్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం మేము లాస్ట్ ఇయర్ మార్చి 25న ఫైనాన్స్ బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్లో ఆమోదం చేసి రాష్ట్రపతి గారి ద్వారా బయటకు వచ్చిందో అప్పటి నుంచి మేము మొదలుపెట్టాం. తర్వాత మొత్తం రాజకీయ ప్రముఖులందరికీ కూడా కలవడం జరిగింది. తర్వాత ప్రజలందరిలోకి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము పోరాటం చేసి న్యాయమైన కోరికకు మీ అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగ పరంగా మాకు ఉన్న హక్కు ప్రకారంగా పే రివిజన్ జరిగినప్పుడల్లా కూడా పెన్షన్ రివిజన్ జరగాలని ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అమలు చేస్తారని తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ కూడా మాతోటి కలిసి వస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. వాళ్ళ నుంచి కూడా మేము దీన్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాం. ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈ పెన్షన్ వాల్యుయేషన్ చట్టం కింద మా పెన్షనర్స్ అందరూ చేసే పోరాటానికి మన ప్రజల మద్దతు కూడా మేము కోరుతున్నాము. ఈ విషయాన్ని మేము అందరి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఈ అసోసియేషన్ ఈ ఫోరం కింద దేశం మొత్తం మీద 50 సంఘాలు ఉన్నాయి. అలాగే 19 సంఘాలు ఆ సుప్రీంకోర్టులో కేసు కూడా నడుపుతా ఉన్నాం. వ్యాలిడేషన్ యాక్ట్ ద్వారా పెన్షన్ని ప్రమాదంలో పడేసేటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ గత 11 నెలలుగా దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి 70 లక్షల మంది కేంద్ర పెన్షనర్లు అలాగే బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షన్లు అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సరైనటువంటి స్పందన లేదు. అందువల్ల దీన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం బుకాయించింది కొద్ది రోజులు ముందు వేసిన తర్వాత పెన్షన్కి ఇట్లాంటి ప్రమాదం ఉండదు అని చెప్పి కూడా చెప్పింది. కానీ దానికి వ్యతిరేకంగా 8th CPC టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అసలు పెన్షన్ అనేటువంటి మాటనే ఎత్తేసే విధంగా 8th CPC టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని అది ప్రకటించింది. అది ఇంతకు పూర్వం ఏనాడు జరగల. ఇదే మొట్టమొదటిసారి ఈ పెన్షన్ మీద దాడి పెద్ద ఎత్తున జరగబోతుంది అన్నదానికి అది ఒక సంకేతం. అలాగే డేట్ ఆఫ్ ఎఫెక్ట్ కూడా చెప్పలా. ఇవన్నీ చెప్పకపోవటం వల్ల ఏంటంటే పెన్షన్స్ అనేవి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి, ప్రభుత్వం దీన్ని ఏ రకంగా నియంత్రించబోతోంది అన్నది స్పష్టంగా మాకైతే అర్థమవుతోంది. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పెన్షన్ అనేది ఈరోజు ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో అలా నిలిచిపోవాలి. ఇక ముందు కొత్తగా పెన్షన్లు పెరగకూడదు, పెన్షన్ మీద భారం పెరగకూడదు అన్నది ప్రభుత్వ ఆలోచన. ఆ రకంగా ఉన్నట్టయితే మరి దేశంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ఇప్పటికే 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి జాయిపోయిన పెన్షనర్స్ వాళ్ళకు కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని గట్టిగా మేమంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం.